మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, సెక్రటరీస్ కానీ మీరు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేయడం, జవాబుదారితనంతో పనిచేయించడం, ఎవరైనా పని చేయకపోతే వాళ్ళను కూడా పికప్ చేయడం, ఒకవేళ స్టిల్ కానీ మొండికేస్తే అవసరమైతే కొన్ని పనిష్మెంట్ కూడా ఇచ్చి మన సిస్టాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీ అందరినీ కోరుతున్నా. దీనికి కొలమానాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి ఏ విధంగా చేస్తాం మీకు ఒకసారి చెప్తాను నేను. అందుకే ఇప్పుడు మనం ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చాం. విజన్ 2047. నేను 2000లోనే విజన్ 2020 తయారు చేసి అప్పుడు ఎగతాళి చేశారు. ఇప్పుడు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఆ విజన్ డాక్యుమెంట్ని మనం అమలు చేయడానికి డే ఆఫ్ టుమారో ఇది చేస్తున్నాం. రేపటికి 6 months అవుతుంది. డే ఆఫ్ టుమారో విజన్ 2047 ఇనాగ్రేట్ చేసి అక్కడి నుంచి లాంచ్ చేసి ముందుకెళ్తున్నాం. నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ విజన్ అనేది థియరీ కాదు. ఈ విజన్లో చాలా స్పష్టంగా రాష్ట్రంలో స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. అదే టార్గెట్స్ని నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్లో పెట్టాం. దానికి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ తర్వాత మండల్, ఆ తర్వాత పంచాయత్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఇండివిజువల్. ఈ విజన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి 2047లో నేను ఎక్కడుండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎక్కడుండాలి, నా గ్రామం ఎక్కడుండాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ చేస్తున్నాం. జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే 13.5% మనం 14-19 జిఎస్టిపి గ్రోత్ ఉంది. 1% గ్రోత్ రేటు పెంచితే దానివల్ల దగ్గర 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది. 3% అంటే దగ్గర 45,000 to 50,000 crores అడిషనల్గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది గడిచిన 5 ఏళ్లలో 10.5 తగ్గిపోయింది. అంటే 3% తగ్గింది. 3% అంటే దగ్గర మనకు వచ్చే అవకాశాలు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళా స్టార్ట్ చేశాం. ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా 9.7 అయితే మంది 9.55 వచ్చింది. సెకండ్ క్వార్టర్కి పికప్ చేశాం. ఆల్ ఇండియా 8 అయితే మంది 8.75 వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా కంటే మనం 0.9 లెస్ దెన్ 1 ఇంకా 1 పెరగాల్సిన అవసరం ఉంది. 0.9 పెంచాం. అంటే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం అరౌండ్ 9% కాడ మనం ల్యాండ్ అయితే 9-10 మధ్యలో, నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ పోతాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 15% గ్రోత్ రేట్ ఫర్ ది నెక్స్ట్ 25 years గ్రో కావాల్సిన అవసరం ఉంది. అది మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది. 15% గ్రోత్ రేట్ కంటే తగ్గితే ఆ జిల్లాలో ఉండే కలెక్టర్స్ లేకపోతే రాష్ట్రం కూడా మనం రివ్యూ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా విజన్ 2047 హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఈ 3 కాన్సెప్ట్ల పైన మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. జీరో పావర్టీ. అందుకే మనం ఎవ్రీ మంత్ పేదల సేవలో అని పెట్టాం. జీరో పావర్టీ, P4 పాలసీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం ఏ విధంగా చేయాలి దాని గురించి కూడా మనం మాట్లాడతాం. రెండోది ఎంప్లాయ్మెంట్. ఎవ్రీవేర్ ఎంప్లాయ్మెంట్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కన్సర్న్. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. దానికి మీరు కూడా మా పాలసీలన్నీ కూడా మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ఇస్తే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అదనపు ఇన్సెంటివ్స్ ఇచ్చాం. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్. చాలామంది కలెక్టర్స్ ఇంకా వాట్ ఈస్ ది ఫెర్టిలిటీ రేట్, వాట్ ఈస్ ది గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇవన్నీ మర్చిపోయారు.
కాబట్టి ఇప్పుడు అందరూ మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్లోగా మనం 1.7, 1.6 అట్లా వచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు కానీ కంట్రోల్ చేయకపోతే మళ్ళీ కంట్రోల్ చేయలేము. ఇప్పుడు చాలా దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. సౌత్ కొరియా 0.7కు పడిపోయారు. ఇంకా ఏజింగ్ పెరుగుతుంది, పాపులేషన్ యంగ్స్టర్స్ ఉండరు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఆ కంట్రీస్ అన్ని కూడా డిమినిషింగ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. అది చేస్తూనే నాలెడ్జ్ సొసైటీ. ఈ థర్డ్ పాయింట్లో పాపులేషన్ మేనేజ్మెంట్ విత్ నాలెడ్జ్ సొసైటీ, దట్ ఈస్ అవర్ ఎయిమ్. ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీ, దీన్ని కూడా ఆలోచిస్తున్నాం. పోలవరం పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో దెన్ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా వ్యవసాయం, దీని మీద మీరు అగ్రిటెక్ వెళ్దాం, కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గించండి, ప్రొడక్షన్ పెంచడం.